అధ్యక్ష పదవిలో ట్రంప్ చేపట్టబోతున్న కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికాలో గన్ కల్చర్ రెచ్చిపోయింది. దుండగులు మన హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అసలు ఈ కాల్పులు ఎందుకు జరిపించారు, రవితేజను ఎందుకు చంపారనే విషయాలు కూడా ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్కు చెందిన ఆర్సీపురానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది రవితేజ. డైలీ ఫోన్ మాట్లాడే రవితేజ ఒక్కసారిగా ఈ విషయం, రవితేజ మరణించాడనే విషయం ఫ్యామిలీ మెంబర్స్కి తెలియగానే వాళ్ళు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తల్లి, రవితేజ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎలాంటి మాట్లాడకుండా, ఏడవకుండా అలా నిశ్చలంగా ఉండిపోయారు. ఇక తండ్రి వ్యవహారం చూస్తే ఆయన విపరీతమైన రోదన అందరినీ బాధకైతే గురి చేస్తోంది. అసలు ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న కొన్ని గంటల వ్యవధిలో ఇలాంటి దుర్ఘటన జరగడం దేనికి సంకేతం, అసలు ఎలా భావించాలి? అమెరికా మనం చూస్తే అమెరికాని మనం పెద్దనగా భావిస్తూ ఉంటాం. కానీ మన తెలుగు వాళ్ళని, లేదంటే మన ఇండియన్స్ని ఎక్కడో ఒక చోట ఈ గన్ కల్చర్ బాధిస్తూనే ఉంది. మనం చదువుకోవడానికి వెళ్తూ ఉంటాం, లేదంటే అక్కడ డాలర్స్ సంపాదించడానికో, లేదంటే కెరియర్లో అత్యున్నత స్థానానికి వెళ్ళాలనో తాపత్రయంలో చాలామంది వలసబాట పడుతున్నారు. వలసబాట పట్టి అక్కడ సపోర్ట్ లేకనో, లేదంటే ఈ గన్ కల్చర్కో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి అలాంటి కుటుంబానికి ఎవరు దిక్కు? ఆ తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్పాలి? పెద్దనగా భావిస్తున్న అమెరికా దేశంలో ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయా? అసలు రవితేజను ఎందుకు చంపారు? మనం చూస్తాం అమెరికాలో ఒక డాలర్కో, రూపాయికో, 2 రూపాయలకో కూడా హత్య జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కల్చర్ పోవాలంటే ఏం చేయాలి? అక్కడ తెలుగు వాళ్ళు, లేదంటే మన ఇండియన్స్ ఇప్పటికైనా మేల్కోవాలి. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. ఈ క్షణంలో అయినా ఆయన్ని సూటిగా ప్రశ్నించగలగాలి మన వాళ్ళు. రవితేజ డీటెయిల్స్ కనుక చూస్తే ఆయన హైదరాబాద్ పట్నం చైతన్యపూరి పిఎస్ పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతంలో నివసించేవాడినట్టుగా తెలుస్తోంది. ఆయన 2022లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ జాబ్ చూసుకుందాం, ఎందుకంటే చదువు కంప్లీట్ అయిన వెంటనే మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది. అదే వేటలో రవితేజ ఉన్నట్టు తెలుస్తోంది. రేపో మాపో కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడు అంటూ రవితేజ ఫ్యామిలీ ఎదురు చూస్తున్న వేళ ఆయన హఠాత్ మరణం ఆ ఫ్యామిలీని తీరని దుఃఖానికైతే లోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అనే డీటెయిల్స్ మాత్రం తెలియలేదు. అమెరికాలో చూస్తే ఎవరి బ్యాగ్లో గన్ ఉందో కూడా మనం చెప్పలేం. స్కూల్కి వెళ్ళే పిల్లాడి సంచిలో కూడా గన్ ఉండే అవకాశం ఉంది. డీమార్ట్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎవడు ఎప్పుడు గన్ తీసి షూట్ చేస్తాడో కూడా తెలియని దుస్థితి. రైట్, ఇక రవితేజ ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీని ఎవ్వరూ కన్సోల్ చేయలేకపోతున్నారు. నా బాబా అంటూ ఆమె ఏడుస్తున్న తీరు చూస్తే ఎవరినైనా కన్నీళ్ళకే గురి చేస్తుంది. ఇక తండ్రి ఎలాంటి మాటలు, ఎంతమంది కన్సోల్ చేస్తున్నా ఆయన మాట్లాడలేకపోతున్నారు. రైట్, అమెరికాలో ఎంఎస్ చేయాలనో, లేదంటే ఉన్నత విద్యలో చేయాలనో చాలా మందికి క్రేజ్ ఉంటుంది. అలాగే డాలర్స్ల మోజులో కూడా చాలా మంది చదువు అవ్వంగానే అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళలో చాలా మంది తిరిగి రాని పరిస్థితి. ఇప్పుడు చూస్తే హైదరాబాద్కు చెందిన వ్యక్తిని అక్కడ ఈ గన్ కల్చర్ ఏదైతే ఉందో అది హతమార్చిందనే చెప్పాలి. ఎందుకు హత్య చేశారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు దీనిపైన ఇంకా అమెరికన్ పోలీసులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ అండ్ క్లబ్ హౌసెస్ తో అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.